తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. లగిచర్లలో జరిగిన కలెక్టర్ దాడి కేసు చినికి గాలివానగా మారుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అసలు ఈ వ్యవహారం ఎక్కడ ప్రారంభమైందని చూస్తే లగిచర్లలో ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన భూసేకరణ కోసం కలెక్టర్ అక్కడికి అధికారులతో కలిసి రైతుల ప్రజాప్రాయ సేకరణ కోసం వెళ్ళారు. అయితే కొంతమంది దీన్ని అపోజ్ చేశారు. అపోజ్ చేసి ఏం చేశారంటే భూములు ఇవ్వడానికి ఇష్టపడిన రైతులు కొంతమంది కలెక్టర్పై దాడికి దిగారని చెప్పేసి మనకి పలు రకాల న్యూస్లు అందాయి. అయితే ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నాయకులు కొంతమంది హస్తం ఉందని, బీఆర్ఎస్ నాయకులు కావాలని కలెక్టర్పై దాడికి దిగారని, దీన్ని పెద్ద ఇష్యూ చేయాలని చూశారని కూడా ఇప్పుడు వాళ్ళపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల క్రమంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కేటీఆర్ పేరు చేర్చడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఈ కేటీఆర్ కూడా దీని వెనక ఉన్నారని చెప్పేసి, కేటీఆర్ కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో రాత్రి భారీగా కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా భారీగా కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. రాత్రి అంతా కేటీఆర్ ఇంట్లోనే జాగరణ చేశారు. కేటీఆర్ని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేశారన్న భయంతో పోలీసుల కార్యకర్తలు ఆయనకి ఏం జరగకుండా చూడాలని చెప్పేసి రాత్రంతా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి కేటీఆర్ని కలిసి చెప్పడం జరిగింది. సో రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ విషయాలు కొంచెం పక్కన పెడితే ఇప్పుడు లగచర్లకు సంబంధించిన ఈ ఘటన వెనక తమ హస్తం లేదని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఒక కేటీఆర్ సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త దీని వెనకాల ఉన్నాడని చెప్పేసి ముందుగా వార్తలు వచ్చాయని, సురేష్ తనకు సంబంధించిన ఒక 7 ఎకరాల పొలం ఉందని, దాన్ని భూసేకరణకు తనకి ఇవ్వడం ఇష్టం లేదని చెప్పేసి తను అడగడం జరిగింది. కానీ అతను ఎక్కడ దాడి చేసినట్లు కానీ, అతను ఎక్కడ అధికారులపై దాడికి పాల్పడినట్లు కానీ ఎక్కడ జరగలేదని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఒకవేళ అతను చేస్తే, ఒకవేళ ఆయన దాడి కనుక చేస్తే, సురేష్ అనే కార్యకర్త దాడి చేస్తే మరి దానికి సంబంధించిన విజువల్స్ ఉండాలి కదా అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ దీని మీద దీనికి సంబంధించి తనకి దీంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్పడం చేశారు. ఆయన అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో అయితే మరోవైపు ఆయన ఇంటి దగ్గర హైడ్రామా అయితే నెలకొంది. కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. వీళ్ళు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు గిల్లు శ్రీనివాస్, అలాగే రకరకాల పలువురు నాయకులు కూడా ఉన్నారు. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఈ మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్తో భేటీ అయ్యారు. లగచర్ల ఘటన అనంతరం ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలను, బీఆర్ఎస్పై వచ్చిన ఆరోపణలు అంటూ చాలామంది మంత్రులు కూడా ఖండించారు. నెక్స్ట్ హరీష్ రావు కూడా ఈ కేటీఆర్ రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు చేర్చడం పడక హరీష్ రావు కూడా సీరియస్ అయ్యాడు. మరోవైపు ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వైఫ్ని కూడా మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి కలవడం జరిగింది. కలిసి వాళ్ళకి కొంచెం పరామర్శ చేయడం జరిగింది. మొత్తం మీద వ్యవహారం చూస్తే ఇది మరింత సీరియస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అయితే మరోవైపు ఈ పోలీసుల వెర్షన్ చూస్తే లగచర్ల ఘటనలో ఎవరైతే మన కలెక్టర్ పైన దాడికి దిగారో వాళ్ళు చాలామంది ఆ ఊరు వాళ్ళు కాదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీంతో అసలు దీని వెనక అసలు ఎవరున్నారు, ఇది నిజంగా బీఆర్ఎస్ నాయకులు చేసిన కుట్రేనా, లేకపోతే అధికార పార్టీ నాయకులు ఏమైనా వేరేగా మాట్లాడుతున్నారు. సరే ఎవరి వెర్షన్ ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయంలో మాత్రం ఇరు పార్టీల మధ్య అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి మధ్య అది ఎలా అంటే చాలా హాట్గా నడుస్తుంది. ఏ క్షణమైనా ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఈ వ్యవహారంలో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ ఉంటుందని చెప్పేసి ఉత్కంఠ నెలకొంది సర్వత్రా. ఇది ఇవాళ రిపోర్ట్.